బాయ్. టైం ఇప్పుడు సాయంత్రం. ఏంది ఇవ్వబడ్డది మీద? ఏంది ఇది? కేటీఎం ఆర్సీ ఎంతమంది పోతురు? అది కేటీఎం ఆర్సీ అనుకున్నారా, ఆర్టీసీ బస్ అనుకున్నారా? తానే జాకెట్ సగం ఓపెన్ చేసేసేయాలి. నాకు ఇందులో నుంచి పోతుంటే సేమ్ కేరళలో పోయిన ఫీలింగ్ వస్తుంది. అమ్మా, ఇది లాంచ్ అయిందే మొన్న, అప్పుడే ఇది గాడి ఎక్కేసిందా? వావ్ అనిపించేటట్టే ఉంటది అన్నమాట. ఫ్రెండ్స్, మా ఛానల్లో అన్ని వీడియోస్ మిస్ కాకుండా చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ చేయండి, ఇంకా బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మీరు నన్ను ఇన్స్టాగ్రామ్ అండ్ ఫేస్బుక్లో కూడా ఫాలో అవ్వచ్చు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఈజ్ బయ్యా యాదవ్ అండ్ గుడ్ మార్నింగ్ ఫ్రమ్ ముంబై. సో ఈరోజు అయితే మనం ముంబైకి బాయ్ చెప్పేసి మనం ఇక్కడ నుంచి ఔరంగాబాద్ వెళ్తున్నాం. టువర్డ్స్ ఎక్కడికి అనేది మీకు నెక్స్ట్ బ్లాగ్లో తెలుస్తుంది. సో ఈరోజు మన ఫస్ట్ స్టాప్ వచ్చేసి అయితే మాత్రం ముంబై టు మర్చిపోయిన ఔరంగాబాద్. నాకు మర్చిపోయి సడన్గా అహ్మదాబాద్ అన్నట్టు వస్తుంది. ఇప్పుడే లేచినాం మేము. ఇక లగేజ్ అంతా ఇట్లనే ఉన్నాయి. ఇవి మొత్తం ప్యాక్ చేయాలి. ఆల్మోస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ పడుతుంది టైం. ఇవ్వండి మొత్తం. సో ఇవన్నీ ప్యాక్ చేసేసి మనం ఔరంగాబాద్కి స్టార్ట్ అయిపోదాం. జై శ్రీరామ్. మనం వెళ్ళేసరికి కరెక్ట్గా ఇట్లా వ్లాగ్ స్టార్ట్ చేసిన టైంలోనే ఫోన్ వచ్చిందంటే మాత్రం నాకు మస్తు చిరాకు వస్తుంది. ఇంకా మనం వెళ్ళేసరికి అంట 7-8 అవుతుంది అంట. ఈవినింగ్ 7 కల్లా రీచ్ అయిపోతాం. టైం ఇప్పుడు 11:30 అయింది. 349 కిలోమీటర్స్, 350 కిలోమీటర్స్ ప్లస్ 7 hours 32 minutes. ఈ డబ్బాలు వేసుకొని తోలాలంటే చాలా పెద్ద టాస్క్. హైవే మీద అయితే మనకు అంతేం ఇబ్బంది అనిపించదు, కానీ సిటీలోనే ఎక్కడ గుద్దుకుంటారో అని భయం అవుతూ ఉంటుంది. సో మనం ఎట్లాగో ఇప్పుడు ఎయిర్పోర్ట్కి దగ్గరలోనే ఉన్నాం కాబట్టి మనం సిటీ తొందరగా క్రాస్ అవ్వచ్చు. ఒక 40 minutes 50 minutes మనకి టైం సేవ్ అవుతుంది. మనం ఇప్పుడు తానే వెళ్ళాలి. తానే నానే అనుకుంటే అక్కడి నుంచి మళ్ళీ కళ్యాణ్ అనే ఊరు వస్తుంది, అక్కడి నుంచి వెళ్ళాలనుకుంటా. అంటే 2 రూట్ చూపిస్తున్నాయి. నాసిక్ రూట్ ఒకటి చూపిస్తుంది, ఇంకొకటేమో ఏం రూట్ అబ్బా అది, ఔరంగాబాద్ కాదు, అహ్మద్ నగర్ రూట్ ఒకటి, ఇంకోటేమో వేరే రూట్. నేనైతే నాసిక్ రూట్ నుంచి వెళ్దామని అనుకుంటున్నా. నాసిక్ రూట్ నుంచే పెట్టినా నేను, ఎందుకంటే కొంచెం 4 lane అన్నా ఏమైనా ఉంటుందేమో అని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేస్తున్నా. సో నేనైతే మాత్రం ఎప్పుడు ఈ రోడ్లో ట్రావెల్ చేయలేదు. ఫర్ ద ఫస్ట్ టైం నేనైతే ఈ రోడ్లో ట్రావెల్ చేస్తున్నా. అండ్ చెమట కూడా పట్టేస్తుంది అప్పుడే ఆల్రెడీ. నేను కొంచెం ముందుకు వెళ్ళి ఆగినప్పుడు జాకెట్ సగం ఓపెన్ చేసేసేయాలి. అంతా అన్ని సిటీలు కూడా మొత్తం క్లమ్జీ ఉంటాయి. అసలు ఒక్క ముక్క కూడా అర్థం కాదు. ఏందో మన హైదరాబాద్ అర్థమైనట్టు ఏ సిటీ అర్థం కాదు నాకైతే. ఢిల్లీ కూడా కొంచెం బెటరే అనుకోండి కొన్ని ప్లేసెస్లో. ఈ ముంబై అయినా బెంగళూరు అయినా నాకైతే ఎన్నిసార్లు వచ్చినా ఒక్క ముక్క కూడా అర్థం కాదు. చూడండి గల్లీలు ఎట్లన్నా ఇరుకు గల్లీలు. నాకు ఇందులో నుంచి పోతుంటే సేమ్ కేరళలో పోయిన ఫీలింగ్ వస్తుంది. కేరళలో కూడా ఇంతే, హెవీ ట్రాఫిక్ ఉంటుంది, మొత్తం ఇరుకు. మీరు నమ్ముతారో లేదో, లాస్ట్ ఒక 5 kilometers నుంచి నేను ఇట్లానే వస్తున్నా. ఇవ్వండి 10-20 హైయెస్ట్ స్పీడ్ అంతే. ఇట్లనే ఇంకా చిన్నగా డేక్కుంటూ ఇది ట్రాఫిక్ కాదు, దీన్ని టార్చర్ అనాలి. ఏంది ఇది అసలు? ఇంత పెద్ద సిటీకి కరెక్ట్గా అసలు రోడ్స్ కానీ ఇవన్నీ ఏం లేదు. ఈ ట్రాఫిక్ చూసి భయపడే నాకైతే, నాకు ముంబై అంటే ఇష్టం, కానీ ఇంకొకసారి రాబోద్ది కూడా కావట్లే. అమ్మా యాహూ, ఫ్రీ అయిపోయింది. మన శాంతి ఉంది. కొంచెం సిటీ దాటిన తర్వాత మినిమం 1 లీటర్ వాటర్ అన్నా తాగాలి. నాకు ఇక్కడే ఇప్పుడు తాగితే 1/2 లీటర్ వాటర్ లోపల పోయేటట్టున్నాయి. అంత చెమట బయటికి వచ్చేసింది నాకు. అమ్మా ఇగోండి, ఎందుకు ఆ ట్రాఫిక్ జామ్ అయిందంటే నా గెస్ ప్రకారం పక్కన ఏదో ఫ్లైఓవర్ కడుతున్నారు. ఇది దేనికో, ఇది మెట్రోదా లేదంటే ఫ్లైఓవరే అట్టుంది. డైరెక్ట్ తానేకి బయటికి వెళ్ళిపోవడానికి అట్టుంది. దీనివల్ల అంతా జామ్. ఒక దగ్గర అయితే నేను చూసిన 10 lane రోడ్డు ఉంది. 10 lane రోడ్డు ఉన్నా కూడా ట్రాఫిక్ అయితే జస్ట్ నార్మల్ ఇట్లా ఎట్లా కదిలింది. ఇప్పుడు ఇందాక ట్రాఫిక్లో చూసినాం కదా 10-20 స్పీడ్ అట్లనే పోయాం. 10 lane రోడ్ పెట్టుకొని కూడా. మన ఇండియాలో ఢిల్లీ తర్వాత అత్యంత ఎక్కువ మంది నివసించేది ముంబైలోనే కదా. ఆ మాత్రం ఉండొచ్చు, ఏం కాదు. కానీ ఇంత బ్యూటిఫుల్ సిటీకి ఇంకా బ్యూటిఫుల్ రోడ్స్ ఉండుంటే ఇంకా బ్యూటిఫుల్గా ఉండేది. మన బైక్లో ఇంకొక ప్రాబ్లం అయితే వచ్చింది. ఈ మిర్రర్ ఉంది కదా, ఈ మిర్రర్ పోయింది. ఇది ఇట్లా ఉంటేనే కొంచెం స్టిఫ్గా ఉంటుంది. కొంచెం దాన్ని అటు కానీ తిప్పినాం అనుకోండి లూజ్ అయిపోయింది అనమాట. దాన్ని టైట్ చేయాలి. నేను మొన్న ట్రయంఫ్ షోరూంలో మిర్రర్స్ ఎట్లా టైట్ చేయాలా నేర్చుకుందాం అనుకున్నా. కొంచెం ఐడియా ఉంది. దాని దగ్గర సంబంధించిన ఏంటో చూసారు కదా, పానలు నా దగ్గర లేవు. మనం మొత్తానికి అయితే ముంబై ట్రాఫిక్ నుండి బయటపడ్డాం. రైట్ సైడ్ బిల్డింగ్స్ ఉన్నాయి. టాటా కన్స్ట్రక్షన్స్ ఏదో ఉంది, దీనికి టాటా గ్రూప్ అని ఉంది ఈ బిల్డింగ్స్ అయితే. ఇప్పుడు నాకు మొహం మీద చెమటలు ఇప్పుడు లైట్గా తగ్గడం స్టార్ట్ అయినాయి. అండ్ టైం కూడా 12:30 అయింది. మేము ఇప్పుడు ఎక్కడైనా ఆగి మంచిగా లంచ్ చేసి వెళ్ళిపోతాం. ఎందుకంటే మార్నింగ్ నుంచి మేము ఏం తినలే కదా. అష్రఫ్కి ఒక అలవాటు ఉంది, ఏంటంటే మార్నింగ్ లేవగానే 8 o'clock 9 o'clock అని లేస్తాడు, అన్నం వండుకొని తినేస్తాడు అన్నమాట. నేనేమో రోజు తినేసరికి 1 2 3 అట్లా అవుతుంది. అంటే 3 లోపే తినేస్తాం లేండి. అంటే వర్క్ని బట్టి, ఆ రోజున వర్క్ని సిచ్యువేషన్ని బట్టి.
నాకైతే అసలు ఇంకోసారి ఈ ప్యానియర్స్ వేసుకొని ముంబైకి రావాలన్నా కూడా నాకైతే సుస్సు పడుతుంది. ఏంది ఇది నార్మల్గా ఉంది ఆ టార్చర్, మామూలు టార్చర్ కాదు ఇది. ఇప్పుడు హైవే కొంచెం ఖాళీగా అయిపోయింది. నాకు తెలిసి ఇది ఈ హైవేని 6 లేనో 8 లేనో చేస్తున్నట్టు నేను విన్నా, బట్ నాకు కరెక్ట్గా ఐడియా లేదు. ఇదేంటంటే ఇది షిరిడి వెళ్ళే హైవే అనమాట, ముంబై టు షిరిడి. సో ఇది వయా నాసిక్ వెళ్తుందా లేదా అనేది కూడా నేనైతే చూడలేదు. ఈసారి ఆగినప్పుడు చూస్తాను, ఎందుకంటే ఇందాక నేను ఒక దగ్గర ఒక డైవర్షన్ అయితే నేను మిస్ అయినా ఎక్కడో అక్కడ. ఇంకా ఏదో ఒకటి అని చెప్పి నేను పోతున్నా, ఇంకా ఏదైతే ఏందన్నట్టు. అయ్యా మనకు ఒక ఫ్యూయల్ స్టాప్ కూడా కావాలి. ఇంకా 122 చూపిస్తున్నది రేంజ్. అది చూడండి, ఫ్యూయల్ స్టాప్ అన్న లేదా రిలయన్స్ పెట్రోల్ బంక్ కనిపించింది, కాకుంటే అది రోడ్ అవతల సైడ్లో ఉంది. ఇక్కడ చూడండి, ఇదేంది ఓలా బైక్ అయింది, ఇది లాంచ్ అయిందే మొన్న, అప్పుడే ఇది గాడి ఎక్కేసిందా? ఓలా బైకే అది. ఏదో అయింది దానికి కర్ణాటక స్టేట్ రిజిస్ట్రేషన్ కేఏ, అది తీసుకొని వెళ్తున్నారు. మరి ఎటు తీసుకొని వెళ్తున్నారు? ఇప్పుడు కొంచెం టెంపరేచర్ చెప్పాలంటే తగ్గింది. అంటే నాకు తగ్గిందా లేదా అని కూడా నాకు అర్థం కావట్లేదు, బట్ అంటే గాలి బాగా తగులుతుందిగా, నాకు ఆ తగ్గిన ఫీల్ వస్తుందేమో. పక్కన చూడండి రోడ్డు కన్స్ట్రక్షన్ వర్క్ కూడా జరుగుతుంది. సో అక్కడి వరకు తీసేస్తున్నారంటే ఇది 100% 8 లేన్ రోడ్డే చేస్తున్నారేమో అని నాకు అనిపిస్తున్నది. ఇది ఎందుకు 88 మనం ఇప్పటి వరకు గూగుల్ టైంని 10-20 మినిట్స్ బీట్ చేసినాం. 88 కిలోమీటర్స్ ఒకటే స్ట్రైట్ రోడ్ అంట. ఇది గోతి షిరిడి రోడ్. ఇలా బయటకు వచ్చినాం లేదా బాగా మొత్తం చెట్లు, ఏదో ఒక మినీ టైప్ ఆఫ్ ఫారెస్ట్ లాగా అనిపిస్తుంది లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ చూస్తుంటే. నాకైతే ఎప్పుడైనా మంచిగా ఒక ఫారెస్ట్ రిసార్ట్లో వెళ్ళి ఒక టైం స్పెండ్ చేయబుద్ది అవుతుంది నాకు. ఈ రోడ్లో ట్రక్ ట్రాఫిక్ చాలా ఎక్కువ ఉంది. మహారాష్ట్రలో రోడ్లు చాలా దరిద్రంగా ఉంటాయి. ఇప్పటి వరకు అయితే నాకు ఇంకా రోడ్లతో ఏం ప్రాబ్లం కాలేదు. మేబీ షిరిడి దాటిన తర్వాత ఉంటుందేమో, షిరిడి టు ఔరంగాబాద్ రోడ్డు. మారు బాయ్. నాసిక్ నుంచి అయితే ఇది చూపించట్లేదు రూట్, ఇది షిరిడి రూట్ నుంచే చూపిస్తుంది. 7:48. ఓకే, ఇది చూపించిన రూట్లోనే వెళ్దాం. అంటే 1.5 తక్కువ చూపిస్తుంది. సో మన ఫస్ట్ ఫ్యూయల్ స్టాప్ అయితే ఈ రోజుకి ఇది ఎంత 109.58 ఉంది ఇక్కడ. అండ్ అది XP95 ఆక్టేన్, అది 113.81 ఉంది. అది నిన్న నైట్ మీమ్స్ పేజ్లో ఒక మీమ్ చూసిన. ఏంటంటే నెక్స్ట్ ఏదో రాబోయే కొన్ని రోజుల్లో పెట్రోల్ రేటు 200కి చేరబోయే అవకాశం ఉందంట ఈ ఉక్రెయిన్ రష్యా యుద్ధం వల్ల అని చెప్పి అన్నారు. నాకు అది కరెక్టో కాదో అర్థం కాలేదు. జస్ట్ నేను చదివిన అంతే, అది చెప్తున్నా. బస్ 1450 రూపాయలు పట్టింది, 13.24 లీటర్స్. ఇదైతే మన ఫస్ట్ లంచ్ బ్రేక్. ఇక్కడ ఏదో హోటల్ ఉంది, ఉడిపి హోటల్ ఒకటి, ఇక్కడైతే ఆగినాం. మేమైతే ఇప్పుడు దాల్, వైట్ రైస్, ఒక మసాలా దోశ అయితే చెప్పిన. నేను కూడా వెళ్ళి ఇంకా హ్యాండ్ వాష్ చేసుకొని వచ్చేసి తిని స్టార్ట్ అయిపోదాం. నేనైతే మంచి ఏసీ హోటల్ రూమ్ కోసం చూస్తున్నా. నాకైతే మంచిగా దొరికింది. ఇదైతే ఎట్లుందంటే పొయ్యిలో నుంచి పోయి ఫ్రిడ్జ్లో పడ్డట్టు అయింది నా పరిస్థితి. అంత కూల్గా ఉంది మంచిగా. బయటేమో ఎండ దంచి కొట్టేస్తుంది. బాగుంది హోటల్ ఇది. కాకుండా ఏంటంటే కొంచెం ప్రైజెస్ ఎక్కువ ఉన్నాయి. ఎక్కువ ఉన్నా పర్లేదు, ఏసీ ఉందని చెప్పేసి ఆయన. అంటే ఏసీకి ఒక 100-200 ఇచ్చినా తక్కువ లేదనిపించింది. నాకు తెలిసి షిరిడీకి ఇంకా మనం చాలా దగ్గరలో ఉన్నాం. ఒక 100 కిలోమీటర్స్ ఉన్నామేమో, ఐ గెస్ 110 ఆ రేంజ్లో అనుకుంటున్నాను నేను. నాకు కరెక్ట్గా ఐడియా లేదు, నా గెస్ మాత్రమే ఇదైతే. ఈ ఎండాకాలంలో రైడ్ చేయాలంటే ఇదే ఒక సాగు. బాగా అలసిపోతూ ఉంటాం, టైర్డ్ అవుతూ ఉంటాం. మినిమం చెప్తున్నాను కదా, ఎండాకాలం రైడ్ చేస్తే మీరు ఒక ఎవ్రీ హాఫ్ అన్ అవర్కి కానీ 45 మినిట్స్కి కానీ ఖచ్చితంగా ఆగి వాటర్ బ్రేక్ అయితే తీసుకోండి. మేము కూడా ఇప్పుడు ఒక 3-4 వాటర్ బాటిల్స్ తీసుకొని ఇక్కడ పెట్టేసినాం. ఫోన్ కూడా ఇప్పుడు నేను వాటర్ బాటిల్ కడ్డే పెట్టి వ్లాగ్ చేస్తున్నా. చాలా బాగుంది ఫుడ్ అయితే మాత్రం. నేనైతే ఖచ్చితంగా మీకు సజెస్ట్ చేస్తాను. అయినా ఉడిపి హోటల్లో సజెస్ట్ చేయడం ఏంది, ఎక్కడైనా సరే ఉడిపి హోటల్ అంటే టేస్ట్ అదిరిపోతుంది. అండ్ హెచ్పి పెట్రోల్ పంప్ పక్కనే ఉంది హోటల్. మనం ఇంకా బ్యూటిఫుల్ ఫారెస్ట్ లోపలికి కూడా ఎంటర్ అయిపోతున్నాం. ఇక్కడ వస్తుంటే ఏరియాలలో అన్నీ ఎక్కువ బోర్డ్స్ కనిపిస్తున్నాయి. ఏంటంటే ఏరియాలో అంటే 1 BHK 2 BHK 20 lakhs నుంచి 25 lakhs నుంచి స్టార్ట్ ఉన్నాయి. 150 ఆల్రెడీ సోల్డ్ అవుట్ అయిపోయినాయి అది అని చెప్పేసి. అండ్ ఈ రూట్ని కదా, ఇది డైరెక్ట్గా స్ట్రైట్ ఇందోర్ వెళ్తుంది, మధ్యప్రదేశ్ ఉంది కదా అక్కడికి. మనం గుజరాత్ రైల్లో Day 1 రోజు వెళ్ళినాం కదా ఇందోర్, అక్కడికి వెళ్తుంది. సో చూడండి, ఇంకా నాకు తెలిసి ఫ్యూచర్లో ఇది మొత్తం ఆక్యుపై చేస్తారేమో. ఏంది ఇది KTM మార్చి ఎంతమంది పోతురు? 3-4 బాబు, 4. ఒరే ఏంద్రా మీరు, అది KTM మార్చి అనుకున్నారా, ఆర్టీసీ బస్ అనుకున్నారా? ఈ మధ్య ఒకప్పుడు ఒక 4-5 years బ్యాక్ KTM బైక్ అంటే అబ్బా వావ్ అదొక డ్రీమ్ బైక్ అనేటట్టుండే. ఇప్పుడైతే మాత్రం అది కొంచెం వాల్యూ పడిపోయిందనే చెప్పాలి. అంటే ఎక్కువ కనిపించడం అయితే ఇట్లా ఏమవుతుంది, వాల్యూ తగ్గిపోతుంది.
అప్పుడేమో నాకంటే నేను కొన్నప్పుడు 2016 ఆ టైంలో సూర్యాపేట మొత్తం అంటే డిస్టిక్ మొత్తంలో కలిపి ఒక 5-6 బైకులు కూడా ఉన్నాయో లేవో అప్పుడు. ఇప్పుడైతే మినిమం ఒక 500 బైకులు ఉంటాయి సూర్యాపేట డిస్టిక్లోనే. మనకి ఈ రోడ్లో చాలా హోటల్సే కనిపిస్తున్నాయి లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్. ఈవెన్ ఫారెస్ట్ ఉన్నా సరే ఫారెస్ట్లోకి ఎంటర్ అయిన తర్వాత కూడా నాకు ఇప్పటికైతే ఒక 5-6 హోటల్స్ కనిపించినాయి. అంటే నాకు తెలియకడుగుతాయి ఇది ఫారెస్ట్ కదా, ఫారెస్ట్లో వీళ్ళు హోటల్స్ ఎట్లా పెట్టిరు అంటే గవర్నమెంట్ ఫారెస్ట్ ఆఫీసర్స్ దగ్గర నుంచి ఏమైనా పర్మిషన్ తీసుకొని వచ్చి పెట్టుకోవాలా లేదంటే వీళ్ళు ఇక్కడ స్థిరపడిపోయి ఉన్న వాళ్ళ తెలియదు. ఇక్కడ ఏదో ఊరు వచ్చింది, చాలా చిన్న ఊరు. మరి రోడ్లో ఎక్కడ చూసినా అటు చూసినా ఇటు చూసినా మొత్తం లారీలే. ఒక 100 లారీలు కనిపిస్తే ఒక బస్సు కూడా కనిపించట్లేదు, అంత ఘనంగా ఉంది ఇక్కడ లారీ ట్రాఫిక్. ఇవ్వండి ఇప్పటి వరకు 40 ఉండే టెంపరేచర్, మనం ఫారెస్ట్లోకి ఎంటర్ అయిపోయిన తర్వాత నుంచి 36.5 అయితే వచ్చేసింది. ఇంకా ముందుకు వెళ్తూ ఉంటే మనం ఫారెస్ట్లోకి ఎంటర్ అవుతూ ఉంటే ఆ టెంపరేచర్ కూడా ఖచ్చితంగా డౌన్ అయిపోతుంది. అబ్బా ఎంతసేపటి తర్వాత నీడ్ వచ్చిందో, చల్లగా ఉంది. కానీ మనం అంటే ఇప్పుడు నేను వేసుకున్న జాకెట్ ఉంది కదా, ఈ జాకెట్ వేసుకొని 30+ డిగ్రీస్లో మనం రైడ్ చేయడం చాలా కష్టం. నేను ఇప్పుడు కరెక్ట్గా చెప్పాలంటే తిని ఒక 20 మినిట్స్ కూడా అవ్వలేదు బండెక్కి, నాకు అప్పుడే బాగా వాటర్ అవుతున్నాయి. ఇంకొక 5 to 10 మినిట్స్ అయినాక నేను బ్రేక్ తీసుకొని వాటర్ తాగేస్తాను. ఇక సమ్మర్ ఎఫెక్ట్ ఇదే అంతే. ఇంకా ఏదో ఒక టీవీ యాడ్లో చూపిస్తారు కదా, సూర్యుడు మన నెత్తి మీద ఒక స్ట్రా వేసుకొని జుమ్మ తాగుతూ ఉంటాడు. ఇప్పుడు నాకు అట్లనే తాగుతున్నట్టు అనిపిస్తున్నది. ఇప్పటి వరకు ఉన్న 4 లేన్ కాస్త సడన్గా 2 లేన్ అయిపోయింది. అండ్ ఈ 2 లేన్ కూడా మొత్తం చూడండి ఘాట్ రోడ్ అయితే అయిపోయింది. నేను ఎక్స్పెక్ట్ చేయలేను నేను అసలు ఘాట్ రోడ్ ఉంటుందని. నేను ఒక దగ్గర చూసిన కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత ఉంటుందని అనుకున్నా, కానీ మరి ఇంత తొందరగా వస్తుంది అనుకోలే నేను. ఫారెస్ట్లో ఘాట్ రోడ్ నేపాల్లో తోలిన అనుకుంటా నేను ఎక్కువ, అంటే తర్వాత మళ్ళీ ఎప్పుడు ఘాట్లో తోలే నేపాల్ నుంచి రిటర్న్ వచ్చేటప్పుడు. ఈ కొండలేందో మొత్తం ఈ రాయి ఎంత బ్లాక్గా ఉంది, నాకు అర్థం కావట్లేదు ఎందుకు ఇది బ్లాక్ ఉందని. ఇక్కడ ఏంటంటే మరి కొంతమంది ఈ పైన ఉంటాయి చూసారు కదా కొండలు, ఎండిపోయిన గడ్డి అన్నీ ఉంటాయి కదా, మొత్తం తగలు పెడుతున్నారు. వ్యూస్ మాత్రం మామూలుగా లేవు, నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి. టెంపరేచర్ అయితే ప్రస్తుతానికి ఇప్పుడు 4 degrees తగ్గింది. అంటే ఇందాక మనం తిన్న దగ్గర ఏమో 40, ఇప్పుడు 36. నేను ఇంకా తగ్గుతుందేమో అని అనుకుంటున్నా. అది ఇందాక చెప్పాను కదా తగ్గుతుందేమోనని, తగ్గేటట్టు కనిపించట్లేదు. ఇంకా ఈ ఘాట్ ఏమన్నా టాప్ సెక్షన్కి వెళ్తే చూద్దాం అప్పుడు ఏం తగ్గుతుందేమోనని. ఏంది కొండ మీద కూడా ఉంది ఆ హోటల్, ఏదో హోటల్ అశ్విని అంట, కొండ మీద ఉందంట. పక్కన రైల్వే ట్రాక్. ఇప్పటి వరకు నాతో పాటే వచ్చింది రైల్వే ట్రాక్ చాలా దూరం వరకు. నేను రికార్డ్ చేద్దాం అనుకున్నా కానీ నాకైతే ఇంతవరకు ఒక్క ట్రైన్ కూడా కనపడలేదు. ఒక లోకల్ ట్రైన్ కనిపించింది, అది కూడా ఆపోజిట్ సైడ్లో నుంచి వచ్చింది. మళ్ళీ ఇట్లాంటి కొండలు అడవి మధ్యలో నుంచి ట్రైన్లో మంచిగా ఏమంటారు డోర్ దగ్గర నిలబడి చూస్తే ఎట్లుంటుందో ఊహించుకోండి. ఇక్కడ చూడండి పక్కకే వచ్చేసింది. ఓ వావ్, ఇవన్నీ కనిపిస్తుంది కదా మీకు ఇక్కడ రైల్వే ట్రాక్ ఇక్కడే ఉంది పక్కనే. ఇప్పటి వరకు చూస్తే ఇది అక్కడెక్కడో కనిపించింది అడవిలో, ఏదో పక్కన కొండ మీద ఉన్నట్టు. నేను మాట్లాడుతూ కొంచెం ముందుకు వచ్చేసరికి పక్కకు వచ్చేసింది. ఏదో వర్క్ జరుగుతుంది పక్కన అక్కడ. ఇక్కడేదో స్టేషన్ ఉన్నట్టుంది. ఇందోర్ 471, నాసిక్ 54. నాసిక్ రూట్ చూపిస్తున్నాయి. మళ్ళీ కొంప తీసాను, మనం డైవర్షన్ తీసుకోవాలా పోనీయండి ఎట్లయినా ఏం కదా, అటు నుంచి పోయినా ఇటు నుంచి పోయినా ఒకటి. అక్కడ మనకి అవి ఉన్నాయి చూసారు కదా, అది టనెల్స్ లాగా ఉన్నాయి, అవి ఎప్పుడు కట్టినట్టు లేవు. దాని మీద ఎంత ఉంది 19 ఇప్పుడు ఉంది సమ్ ఇయర్, ఒక 50 సంవత్సరాల క్రితం కట్టిన టనెల్ లాగా ఉంది. ఎందుకంటే కరెక్ట్గా ఇప్పుడు ఇది ఉంది కదా, ఈ రోడ్డు కింద ఇక్కడ టనెల్ ఉంది, ఇందు నుంచి ట్రైన్ వెళ్తుంది. అందుకే ఇట్లా ఇప్పటి నుంచి మనం ఇది ఒక ప్రయోగం చేద్దాం, కొత్త రూట్లో నుంచి ట్రావెల్ చేయడం. మనకు అర్థం కావట్లేదు కానీ వెళ్తుంటే చాలా హైట్ ఎక్కుతున్నాం. కింద గ్రౌండ్ చూస్తే అర్థమవుతుంది. వావ్ సూపర్ టనల్స్. ఇంకా అక్కడ 3 ఉన్నాయి టనల్స్. అక్కడ ఆ 3 నడుస్తున్నాయో లేదో తెలియదు కానీ అబ్బా కేక. ఇవ్వండి కింద ఇక్కడ ఆ టనల్ దగ్గర పైన చూస్తుంది 1950 అని ఉంది. అంటే మనకి ఇండిపెండెన్స్ వచ్చిన 3 years తర్వాత కట్టిన టనల్ అనమాట అది. అంటే మరి అది కట్టిన డేటో లేదంటే మరి అది ఓపెన్ చేసిన డేటో నాకు తెలియదు. అబ్బో ఈ వ్యూ అయితే మాత్రం ఖచ్చితంగా మిస్ అవ్వద్దు. ఎవరైనా వచ్చేవాళ్ళు ఉంటే మాత్రం ఈ రోడ్లో ఎంత బాగుందో చూడండి. అసలు కింద ఎంతవరకు అది అప్పట్లో వేసిన ఏమంటారు అది, దాన్ని ఏమంటారు ఇట్లా, అది పిల్లర్ ఎంత పెద్దగా ఉంది. అది ఆ కొండను కూడా మొత్తం తవ్వేసారు. ఖచ్చితంగా ఈ రోడ్లో ట్రావెల్ చేయాల్సిందే ఒక్కసారైనా సరే. కొన్ని ట్రైన్ రూట్స్ ఉన్నాయి నేను రాసి పెట్టుకున్నాయి, అన్ని లైఫ్లో ఒక్కసారైనా ఆ రూట్లో ట్రావెల్ చేయాల్సిందే అనమాట. అంటే మీకు నేచర్ అన్నా కానీ అడవి అన్నా కానీ అట్లా ట్రావెల్ చేయడం ఇష్టం ఉండి ఉంటే. మొత్తం టన్నెల్ అక్కడ, అది కొండను తవ్విరు, అది క్లియర్ కనిపిస్తుంది మనకి ఇక్కడ నుంచి. గోపురాలు అంత కనిపించుకున్నారు కానీ వ్యూ నెక్స్ట్ లెవెల్ అంతే. ఇంకా అది ఈ 2 కొండలు చూడండి ఇక్కడ నుంచి చూస్తే యూ షేప్లో ఉన్నాయి కదా, ఇట్లా కొంచెం బ్యాక్ సైడ్ ఒక 2 kilometers ముందర నుంచి చూస్తే మనకి వి షేప్లో కనిపించింది. ఫస్ట్ వి తర్వాత యూ అయింది. బాబా ఈ ముందు కొండలు చాలా 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 బాగుంది.
మనం ఇప్పుడు ఇట్లనే వెళ్తే నాసిక్ నుంచి కూడా వెళ్ళొచ్చు. అదే నాసిక్లో మన గోదావరి రివర్ స్టార్టింగ్ పాయింట్ కదా, త్రయంబకేశ్వర ఇది ఉంటుంది అక్కడ. అది ఇక్కడ గోదావరి నది ఇక్కడ పుట్టి మహారాష్ట్ర నుంచి అట్లా ట్రావెల్ చేసి లాస్ట్కి మన ఆంధ్రప్రదేశ్లో అక్కడ బే ఆఫ్ బెంగాల్లో సముద్రంలో కలిసిపోతుంది. ఇక్కడ నాకు ఇంకొక మిరాకిల్ అనిపించిన విషయం ఏంటంటే, ఇప్పటి వరకు మేము ఘాట్ సెక్షన్ పైకి ఎక్కినాం కదా, ఇంకా మేము ఘాట్ సెక్షన్ దిగలేదు. ఇదంతా ఘాట్ మీదనే ఉంది. లాస్ట్ ఒక 5-6 కిలోమీటర్స్ నుంచి ఇట్లా స్ట్రైట్ రోడ్డే ఉంది ఆల్మోస్ట్. మనకి ఘాట్ దిగిన ఫీలింగ్ ఎక్కడ రాలేదు. అదేందో నాకు అర్థం కావట్లేదు. ఎక్కడప్పుడు చాలా బైక్ ఎక్కేసినాం. ఎక్కిన తర్వాత మళ్ళీ ఇట్లా స్ట్రైట్ రోడ్ ఉంది. నేను ఇప్పటివరకు ఒక 100-150 కిలోమీటర్స్ వచ్చి ఉంటానేమో. ఈ 100-150 కిలోమీటర్స్లోనే నాకు వావ్ అనిపించే ఒక సిచ్యువేషన్స్ 3-4 వచ్చినాయి. సో ఇప్పుడు ప్లాన్లో ఒక చిన్న చేంజ్ అయితే చేసినాం. ఏంటంటే ఇప్పుడు మనం నాసిక్ నుంచి వెళ్తున్నాం అనమాట. మధ్యలో వచ్చిన తర్వాత కొంచెం రూట్ మనం వెళ్ళాల్సిన డైవర్షన్ తీసుకోకుండా ఒక 2 కిలోమీటర్స్ ముందుకు వచ్చినాం. అప్పుడు నాసిక్ నుంచి చూపించింది రూట్. అండ్ ఇక్కడ నుంచి మనం ఇప్పుడు త్రయంబకేశ్వర్ టెంపుల్కి వెళ్ళి, సో ఆ టెంపుల్ దగ్గర నుంచి మన గోదావరి నది ఎక్కడైతే స్టార్ట్ అవుతుందో ఆ స్టార్టింగ్ పాయింట్ దగ్గరికి వెళ్ళి అది చూసుకొని అండ్ అక్కడ నుంచి మళ్ళీ మనం ఔరంగాబాద్ వెళ్ళిపోదాం. ఇన్ కేస్ ఔరంగాబాద్ వెళ్ళడానికి ఒకవేళ లేట్ అయింది అనుకోండి, మధ్యలో ఇంకెక్కడైనా హోటల్ కనిపిస్తే అక్కడ ఆగేస్తాను. నైట్ 8-9 కల్లా వెళ్ళిపోతున్నానని అనుకుంటున్నా. ఇన్ కేస్ ఒకవేళ వెళ్ళలేకపోయినా అనుకోండి ఔరంగాబాద్. సో ఎందుకంటే ఇప్పుడు నేను తొందరగా వెళ్ళినా కూడా ఔరంగాబాద్లో చేయడానికి ఏం లేదు. కనీసం ఇటు సైడ్ ఇది చూసుకొని వెళ్తే ఇది ఎక్స్ప్లోర్ చేసినట్టు కూడా అయిపోతుంది కదా అన్నట్టు ఆలోచించి వెళ్దామని డిసైడ్ అయిపోయినాం. త్రయంబకేశ్వర్ టెంపుల్కి వచ్చేసినాం. ఒక 27 కిలోమీటర్స్ 26 కిలోమీటర్స్ డైవర్షన్ తీసుకొని వచ్చినాం అనమాట. ఇటు సైడ్ మనం వెళ్ళే రూట్లో కాకుండా వేరే రూట్లో స్ట్రైట్కి వెళ్తే మనకి ఫస్ట్ గుడి వస్తుంది నేను అనుకుంటున్నా. అంటే మ్యాప్స్లో చూసిన దాని ప్రకారం చెప్తున్నా. గుడి తర్వాత అక్కడ నుంచి ఒక 1/2 కిలోమీటర్ మనం నడుచుకుంటూ వెళ్తే అక్కడ గోదావరి నది పుట్టిన ప్లేస్ ఉంటుంది. పార్కింగ్ యాడ్ ఉంది ఇక్కడ సైడ్ చూపిస్తుంది. ఇన్నే అన్నీ ఉంటుంది పార్కింగ్ లోపల పోయినాక. చాలామంది ఉన్నారు. ఫేమస్ టెంపుల్ అనుకుంటా. ఇక్కడ ఆటోలు కూడా ఉన్నాయి అండి. ఇక్కడ బండి పార్కింగ్ ఇవన్నీ చూసుకోవడం ఇదో ఇంకో పెద్ద ఇంపార్టెంట్ విషయం. అయిపోయినమ్మ మనం ఇక్కడ చూడండి. మేము టెంపుల్ లోపలికి కూడా వచ్చేసినాం. నేనైతే నేను దేవుడి కోసం అని చెప్పి తీసుకున్నా. 100 రూపీస్ ఈ గుట్ట మొత్తానికి 100 అనమాట. లోపలికి వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చిన తర్వాత మళ్ళీ మీకు ఇంకా ఏమనేది చెప్తాను. టెంపుల్ దర్శనం అయితే మాత్రం చాలా తొందరగా అయిపోయింది. ఒక 10-15 మినిట్స్లోనే దర్శనం అయిపోయింది. అండ్ టెంపుల్ లోపల మాత్రం అసలు ఆ కట్టిన విధానం చూస్తే మాత్రం వావ్ అనిపించేటట్టే ఉంటుంది అనమాట. ఇది చూస్తుంటే నాకు చాలా సంవత్సరాల క్రితం కట్టిన గుడిలా ఉంది. నిజం చెప్పాలంటే నేను డైరెక్ట్గా వచ్చిన కాబట్టి టెంపుల్ గురించి హిస్టరీ కానీ అయితే ఏం గూగుల్లో కూడా ఏం చదవలేదు. బట్ మీరు కొట్టేసినా వస్తుంది మీకు గూగుల్లో. చూడండి ఎంత బాగుంది అసలు. ఇది అసలు ఇట్లాంటి టెంపుల్స్ మనం ఇప్పట్లో కట్టాలన్నా కూడా మన వల్ల కాదు కట్టడం. అంటే కట్టచ్చు బట్ చాలా టైం తీసుకుంటుంది. అంటే అప్పట్లో 2 సంవత్సరాలు కట్టి ఉంటే మనం ఇప్పుడు 10 సంవత్సరాలు పడుతుంది. ఎంత పర్ఫెక్ట్గా కట్టాలంటే మాత్రం. అండ్ ఇంకో టెంపుల్ దగ్గర కొన్ని ఫొటోస్ దిగినా అవి చూడండి. ఇంకా మొత్తం అంటే చూస్తే పైన ఈ కలర్ ఉంటుంది అంతా బ్లాక్ కలర్ అయిపోయింది. ఎందుకో తెలియదు మరి. ఈ రాయి మొత్తం అంటే ఈ టెంపుల్ కూడా మొత్తం రాయితో కట్టింది అనమాట. బయట నుంచి మొత్తం ఈ టెంపుల్ మొత్తం కూడా రాయితో కట్టింది. ఖచ్చితంగా రావాలి. అండ్ తెలుగు వాళ్ళు కూడా ఇక్కడ మాకు ఒక 4-5 మెంబర్స్ వరకు కనిపించారు. ఈ టెంపుల్ లోపల వాళ్ళు అక్కడే వస్తే కూర్చొని వస్తారంట. కెమెరా ఎట్లా టెంపుల్ లోపల ఆన్ చేయొద్దు కాబట్టి నాకైతే అసలు నిజంగా అసలు ఖచ్చితంగా లోపల చూపించాలనిపిస్తుంది. కానీ ఇది మీరు వచ్చి లైవ్ గా ఎక్స్పీరియన్స్ అయితేనే మీకు కూడా ఒక నెక్స్ట్ లెవెల్ ఫీలింగ్ ఉంటుంది. చూడండి వెనక ఫ్రేమ్ లో టెంపుల్ ఇట్లా ఫోటో దిగుతాను. మొత్తం టెంపుల్ మొత్తం వస్తుంది. అంటే వీడియో ఆన్లో ఉన్నప్పుడు మనం ఫోటోస్ తీసుకోవచ్చు కదా. సో అట్లా తీసేసిన. ఈ టెంపుల్ లోపల మాత్రం ఎవరు మాస్క్ పెట్టట్లేదు. వచ్చిన 100 మందిలో ఒక 50 మంది వితౌట్ మాస్క్ తిరుగుతున్నారు. వెళ్ళి ఇప్పుడు అర్జెంటుగా ఫస్ట్ ఒక 1/2 లీటర్ వాటర్ తాగాలి. దర్శనం అయితే అయిపోయింది. ఇక్కడ ఎన్న ఉన్నాడు కదా ఆయన దగ్గరే మేము హెల్మెట్స్ ఇవన్నీ పెట్టేసిన అనమాట. సో ఇప్పుడు ఏంటంటే మనకి గోదావరి నది పుట్టిన ప్లేస్కి వెళ్ళాలంటే బైక్ రూట్లో నుంచి 11 కిలోమీటర్లు వెళ్ళాలంటే. ఇక్కడ నుంచి నాకు తెలియదు. ఆయన ఒక ఆయన అడిగితే అక్కడ చెప్పిండు అనమాట. 11 కిలోమీటర్లు వెళ్ళి తర్వాత ఒక 200 స్టెప్స్ 150 స్టెప్స్ ఉంటాయంట. అక్కడ నుంచి ఎక్కి వెళ్ళిపోతే మనకి ఇప్పుడు అక్కడ పాయింట్ కనిపిస్తుంది అని చెప్పారు. లేదంటే ఇక్కడ నుంచి 4 కిలోమీటర్స్
నడక దారి ఒకటి ఉంటుందంట, అందులో నుంచైనా వెళ్ళొచ్చు అని చెప్పిండు. నిజంగా ఇప్పుడు వెళ్ళే అంత టైం లేదు, ఎందుకంటే మనం ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా కోల్కతాకి వెళ్ళిపోయి మళ్ళీ అక్కడ వేరే వర్క్ ఉంది, అక్కడ మళ్ళీ ఎంత లేదన్నా ఒక 2 days అన్న ఉండాల్సి వస్తుందేమో. కొన్ని తీసుకునే ఉన్నాయి మా ఫ్రెండ్ కోసం అని, అవి తీసుకోవాలి. ఇక్కడ నేను ఏమనుకుంటున్నా అంటే కుదిరితే ట్రయంఫ్ కోల్కతాలో బ్యాక్ బ్రేక్ ప్యాడ్స్ ఒకటి చేపించుకొని ఇంకొకసారి బండి మొత్తం ఫుల్ కండిషన్లో ఉందా లేదా చెక్ చేపిద్దామని అనుకుంటున్నా. ఎందుకంటే బంగ్లాదేశ్లో మనకి ట్రయం షోరూమ్ ఉండదు. అమ్మో ఇప్పుడు చూడండి గూగుల్ టైమ్ నైట్ 9 కల్లా రీచ్ అయిపోతామని చూపిస్తుంది. ఏం కాదు, టైం ఇప్పుడు సాయంత్రం ఏంది పడ్డది మీద, వాట్ ఈస్ దిస్, కట్టింది 4 అయింది టైము. ఇంకొక 4 అవర్స్లో వెళ్ళిపోతాం లేండి, 8:30 లోపు వెళ్ళిపోతాం అని అనుకుంటున్నాను, నాన్ స్టాప్ వెళ్ళిపోతాయి. ఇప్పుడు ఇంకా సూపర్ బెస్ట్ టైం ఇది రైడింగ్కి. హర హర మహాదేవ శంభో శంకర. ఓకే, మనం ఇప్పుడు నాసిక్ సిటీ లోపల నుంచి బయటికి వెళ్తున్నాం. ఇంకోటి ఉంది అనమాట రూటు, అదైతే కార్లు మాత్రమే వెళ్ళాలన్నమాట, ఆటోలు కానీ సైకిల్స్ కానీ బైక్స్ కానీ అలా లేదు. నాకు తెలిసి పైన ఉంది కదా ఫ్లైఓవర్, ఇదే అనుకుంటా. ఇచ్చే నుంచి రైట్ సైడ్ చూపిస్తుందండి. ఎక్కడ రూట్లో ఆయన ఈ సందులో ఎటుందో ఇంకా 193 కిలోమీటర్సే చూపిస్తుంది. ఎక్కడ మళ్ళీ తప్పు డైవర్షన్ తీసుకున్నాను నేను. మొత్తం అన్ని 3-4 అయినా తప్పు డైవర్షన్లు. స్ట్రైట్ స్ట్రెచ్ హైవే ఉంటేనే ఎంత ఎంజాయ్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఇట్లా డైవర్షన్ తీసుకోవాలన్నప్పుడే గూగుల్ మ్యాప్స్ కూడా ఒక్కొక్కసారి ఒక్కొక్క రూట్ చూపిస్తుంది. ఒకసారి ఇక్కడి నుంచి పోండి ఉంటుంది, ఇంకోసారి ఇంకో నుంచి పోండి ఉంటుంది, ఇది అర్థమే కావట్లేదు. ఈయనకేమైంది రోడ్డు మీద సడన్గా బ్రేక్ వేసిండు. अरे ऐसा कैसा हुआ भाई? కళ్ళ ముందే నేను చూస్తున్నా ఇద్దరు గుద్దుకున్నారు. कुछ नहीं हुआ ना? हाँ क्या हुआ भाई? नहीं हुआ? पानी चाहिए? नहीं? अरे नहीं. ఇంకోండి ఈయన ఇక్కడి నుంచి వస్తున్నాడు, ఆయన అటు సైడ్ నుంచి వస్తున్నాడు, గుద్దుకున్నారు నా కళ్ళ ముందలే. టీకే బాయ్. మరి చూసారు కదా, యాక్చువల్గా అయితే చెప్పాలంటే తప్పు ఆయన కూర్చొని ఇట్లా కింద ఉన్నాడు కదా ఆయనదే. ఎందుకంటే ఆయన రాంగ్ సైడ్లో నుంచి వస్తున్నాడు, ఈయన కరెక్టే వస్తున్నాడు. ఈయన ఇటు సైడ్ చూస్తున్నాడు, ఇంకా నేను చూస్తూనే ఉన్నా, నా కళ్ళ ముందే ఇట్లా కనిపిస్తుంది. ఆయనేమో ఇటు సైడ్ చూసి రోడ్ ఎక్కిండు, నేను దూరంలో ఉన్నా, ఆయనకి కూడా ఏం వెహికల్స్ లేవు అని చెప్పి ఇట్లా ఎక్కే లోపు ఆయన వచ్చేసిండు. ఫ్లవర్స్ టైప్లో ఉన్నాయి, అన్నీ పింక్ కలర్లో ఉన్నాయి. మరి ఇది ఏం చెట్టో నాకైతే తెలియదు. ఇక మొత్తం ఇవన్నీ ఇవే ఉన్నాయి. ఒకవేళ ఈ చెట్టు ఏందో మీకు తెలిస్తే కామెంట్ చేయండి బ్రో. ఇక్కడితో ఎండ్ అయిపోయినాయి, ఖతం. సో నేనైతే ఒక టీ బ్రేక్ కోసం చూస్తున్నా. మంచి హోటల్లో దాబాలు కనిపిస్తున్నాయి, కానీ మంచిగా ఆ అట్మాస్ఫియర్ చూస్తే ఇక్కడ కూర్చొని తాగాల చాయ్ అనిపించాలా. ఇప్పటి వరకు నేను ముంబై నుంచి బయలుదేరినంత వరకు కూడా మధ్యలో ఆ ఘాట్ సెక్షన్ దగ్గర ఒక దగ్గరే మనకి 2 lane రోడ్డు ఉందన్నమాట. మొత్తం అంతా కూడా 4 lane. అండ్ ఇప్పటి వరకు ఒక 250 kilometers వచ్చినామేమో. మనం ఈ రైడ్లో కూడా ఫస్ట్ 1000 kilometers అయితే కంప్లీట్ చేసుకున్నాం, 1054. అండ్ ఇంకొక 110 kilometers అయితే ఉంది, 2 hours వెళ్ళిపోతాం. టైం ఇప్పుడు 6:20 అయింది, 7:20, 8:28 లోపు అనుకోండి, 8 నుంచి 8:30 మధ్యలో వెళ్ళిపోతాం. ఇంకా 9 లోపు హోటల్ రూమ్లో ఉంటాం. ఈరోజు తోలింది 350 kilometers కానీ ఎందుకో నాకు ఒక 600-700 kilometers తోలిన ఫీలింగ్ వస్తుంది. అంటే మెయిన్ ఏంటంటే ఎక్కువ ఆ ట్రాఫిక్లో ఆగి ఇట్లా తోలేసరికి బాడీ అంతా అలసిపోయినట్టు అయిపోయింది, ఆ చెమట బట్టి అంతా మొత్తం. అండ్ రేపు మన స్టాప్ వచ్చేసి నాగ్పూర్లో ఉండబోతుంది. సో అది కూడా అంతే, ఆల్మోస్ట్ 12 గంటల జర్నీ ఏమో చూపిస్తుంది గూగుల్ మ్యాప్స్లో. 10 hours వెళ్ళిపోవచ్చాము ఇవి మనం. అండ్ నేను చెప్పిన కదా ఇందాక మహారాష్ట్రలో రోడ్స్ బాగుండవు అని చెప్పేసి. అండ్ ఈ పార్ట్ ఆఫ్ మహారాష్ట్ర ఇప్పటి వరకు నేను ట్రావెల్ చేసిన దాంట్లో, ఇప్పటివరకు నేను వచ్చిన దాంట్లో అయితే రోడ్స్ చాలా వరకు బాగున్నాయి. ఇప్పుడు నేను ట్రావెల్ చేసే రోడ్లో ఏంటంటే ఒక చిన్న మైనస్లు ఉన్నాయి. ఏంటంటే ప్యాచ్లు ఎక్కువ ఉన్నాయి అనమాట చాలా. అండ్ స్పీడ్ బ్రేకర్లు కూడా ఒక 8, 9, 10 వరుసగా ఉన్నాయి. అవి మన దగ్గరికి వచ్చే కనిపించట్లేదు. సో టైగర్లో కాబట్టి నేనేం లేదు, జస్ట్ ఇట్లా కొంచెం నిలబడుతున్నా, నార్మల్గా వెళ్ళిపోతున్నా. అదే డ్యూక్లలో కానీ ఆర్సీలలో కానీ కొంచెం అంటే సస్పెన్షన్, ట్రావెల్ సస్పెన్షన్ లేకుండా నార్మల్ సస్పెన్షన్ ఉన్నప్పుడు అయితే మాత్రం అదిరిపోతుంది కింద సీటు. అదొకటి జాగ్రత్తగా చూసుకోవాలి ఇన్ కేసు ఎవరైనా ఈ రూట్లో వస్తే మాత్రం. స్పీడ్ బ్రేకర్లు సడన్ సర్ప్రైజ్ ఇస్తున్నాయి. యాక్చువల్లీ మనకు అటు వెళ్ళాల్సింది అటు సైడ్ అనమాట. ఇటు సైడ్ అనుకోండి, ఒక 1 kilometer తర్వాత స్ట్రైట్ చూపిస్తుంది. కానీ నేను సడన్గా రాగానే నాకు ఒక ఈ బ్యూటిఫుల్ హైవే కనిపించింది. అండ్ నాగ్పూర్ ఇటు సైడ్ అని చెప్పేసి ఉందన్నమాట. ఇదేంటబ్బా నాగ్పూర్ రిటర్న్ చూపిస్తుంది ఏంది అని చెప్పేసి ముందుకు వచ్చి అక్కడ వర్కర్లు ఉన్నారు, వాళ్ళు అడిగితే నాగ్పూర్ వెళ్ళొచ్చా అంటే వెళ్ళొచ్చు, సూపర్ ఉంటుంది రోడ్ అది అని చెప్పారు. సో ఇప్పుడు నేను ఔరంగాబాద్ వెళ్ళినా కూడా రేపు నాగ్పూర్కే కదా వెళ్ళాల్సింది, జస్ట్ ఈ రోజు నైట్ స్టే కోసమే. సరే ఈ రూట్లో వెళ్తా నేను, నాకు ఎక్కడి వరకు దోలబుద్ధి అయితే అక్కడ వరకు దోలుతా, లేదా 8 వరకు 9 వరకు. ఎందుకంటే మరి కొంచెం ఎడిటింగ్ చేసేది ఉంది. సో దాని తర్వాత ఇక నేను అంతే అనుకుంటున్నా, ఎక్కడి వరకు వీలైతే అక్కడ వరకు వెళ్ళి రెస్ట్ తీసేసుకుంటా. ఇది ఏంది అసలు, ఇది ఎక్కడిది ఈ రూటు, ఇక్కడ కలుస్తున్నట్టుంది మొత్తం. ఏంది లైటింగ్స్ చమ్మక్ అని వస్తున్నాయి లైటింగ్స్. 16 kilometers తర్వాత టర్న్ లెఫ్టా, ఏంది ఇది ఎడు తీసుకోబోతుందో.
ఎక్కడైనా ఏం కాదు, హోటల్ దొరికితే చాలు నాకు 8 తర్వాత. అబ్బా బాబా రోడ్డు మాత్రం కేక. ఔరంగాబాద్కి చూడండి, ఎగ్జిట్ నెంబర్ 1753, నాగ్పూర్ 486. ఇందులో ఏంది మరి 530 చూపిస్తుంది నాగ్పూర్కి. అంటే నాకు తెలిసి ఈ హైవే ఏదో కొత్తగా కన్స్ట్రక్ట్ చేసిన హైవే అనుకుంటా. ఈ రోజుకి ఇది మన సెకండ్ ఫ్యూయల్ స్టాప్. 1750 రూపీస్ అయితే పట్టింది. బాబాయ్ పోయేటప్పుడు తుమ్ముతున్నావు. మనమైతే ఇప్పుడు ఒక కొత్త హైవే అయితే ఓపెన్ అయిందనమాట. కానీ గూగుల్ మ్యాప్స్ ఏంటంటే అసలు హైవే నుంచే చూపించట్లేదు. నేను మీరు అడుగుతుంటే ఇప్పుడు యాక్చువల్లీ ఇది మనం వెళ్ళాల్సిన రూట్ కూడా కాదనమాట. ఇందాక మనం ఒక సూపర్ హైవే ఎక్కినాం చూసారు కదా, అది కొత్తగా ఓపెన్ అయిన హైవే. ఆ హైవేలో వెళ్తుంటే మధ్యలో పెట్రోల్ అయిపోయింది. సడన్ గా పెట్రోల్ పంప్స్ నియర్ మీ అని గూగుల్లో కొడితే నాకు ఇదేదో చూపించింది. ఊర్లో 8 కిలోమీటర్ల 8.5 కిలోమీటర్స్ వచ్చిన డైవర్షన్ తీసుకొని పెట్రోల్ కోసం. ఇప్పుడు 8.5 కిలోమీటర్స్ వెళ్ళి ఆ హైవే ఎక్కాలి. ఎందుకంటే అది కొత్తగా వేసిన రోడ్డు కాబట్టి ఆ ఏరియాలో చుట్టుపక్కల ఎక్కడా లేదు బంక్. ఇప్పుడే రూమ్కి వచ్చి ఫ్రెష్ అప్ అయినా నేను, ఎందుకంటే రేపు ఎర్లీ మార్నింగ్ తొందరగా స్టార్ట్ అవుతుంది అనుకున్నా. టైం కూడా 9:20 అయింది. 10 o'clockకి తాజ్మహల్, అది మినీ తాజ్మహల్ క్లోజ్ చేసేస్తారంట. మనమైతే ఇప్పుడు మినీ తాజ్మహల్ దగ్గరికి వెళ్ళి చక్కని చూసేద్దాం. మేము వెళ్ళే టైంకి కరెక్ట్గా మినీ తాజ్మహల్ అయితే క్లోజ్ చేసారు. సో ఐ హోప్ ఈ బ్లాగ్ అందరికీ నచ్చిందని అనుకుంటున్నా. ఈ బ్లాగ్ అని మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. దిస్ ఈస్ బై సన్నీ యాదవ్ అండ్ సీ ఇన్ ద నెక్స్ట్ బ్లాగ్.